విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి పట్టణంలోని 28వ వార్డులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ పరిధిలోని సుందరయ్యనగర్, చెంచుపేట పరిధిలోని డొంకరోడ్డు ప్రాంతాల్లో రాత్రి నుండి జరిగిన వేడుకలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి కృష్ణమోహన్, తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కోగంటి రోహిత్ ముఖ్యాతిథులుగా హాజరయ్యారు. ముందుగా సుందరయ్యనగర్లో స్థానిక నాయకుడు కళ్లురాజా ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో వీరు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళ్లురాజా, దాసరి ప్రవీణ్, నాగార్జున, శెట్టి నవీన్, శెట్టి యసీదు తదితరులు పాల్గొన్నారు. అనంతరం యువకులతో కలిసి భారీ ర్యాలీగా చెంచుపేటలోని డొంకరోడ్డుకు చేరుకుని అక్కడ జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాధాకృష్ణమోహన్, కోగంటి రోహిత్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. యువత అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి సంపత్వర్మ, కల్లు వారధి, శెట్టి చంద్రం, పల్లపాటి విజయ్, వింజమూరు యేసు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇక్కడ డొంక రోడ్లో కేక్ కటింగ్ మరియు వివిధ వేడుకల్లో పాల్గొనటం అందరితో కలిసి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. బిఆర్ అంబేద్కర్ గారు తన చిన్నతనం నుంచే కుల వివక్షత, అంటరానితనం ఎదుర్కొని దాన్ని రూపుమాపాలని, అవమానాలనే అవకాశాలుగా మలుచుకొని ఒక ఉన్నత శిఖరాలకు ఎదిగిన నాయకుడు ఆయన. హిందూ చట్టంలో మార్పులు చేసి మహిళలకి సమాన హక్కులు, ఆస్తి హక్కులు కల్పించడంలో ఎంతో కృషి చేసి దాన్ని సాధించిన వ్యక్తి. అట్లాగే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకే ఒక రాజ్యాంగం ఉండాలని ఆయన భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్గా వివిధ దేశాలు తిరిగి అత్యున్నత రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లాగే ఆయన ఒకటే చెప్పేవారు, మనం చాలా పుస్తకాల్లో చదివాం, విద్యతోనే ఈ సమాజాన్ని మార్చగలం. ఆ విద్యతోనే ఆయన ఈరోజు అంటరానితనం నుంచి ప్రపంచ దేశాలు ఆరాధించే వ్యక్తిగా ఎదిగిన ఏకైక వ్యక్తి, ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చివరిగా ఆయన మనకి నేర్పాలనుకున్నది ఏంటంటే కులరహిత సమాజాన్ని నిర్మించాలని ఆయన ఎంతో కృషి చేశారు. ఈరోజుకి మనం దాన్ని సాధించలేకపోయాం. ఈ రాజకీయ ముసుగులో మనందరినీ వివిధ వర్గాలుగా, మతాలుగా విభజించి ఇంకా ఆ అంటరానితనాన్ని, కుల వివక్షతని పోకుండా చేస్తున్నాయి. మనం ఇక నుంచైనా ఒక సమిష్టిగా ప్రజలందరం ఒకటే, మనదంతా ఒకటే కులం, మనం భారతీయులంతా ఒకటే, అందరం కలిసి పనిచేసి ఒకరి మనుగడ కోసం ఒకళ్ళు అందరం ఐకమత్యమై ఎప్పటికీ ఇట్లాగే ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని మనం డొంక రోడ్లో ఘనంగా జరుపుకుంటున్నాం. భారతదేశంలో భారత రత్నాగా ముద్దు బిడ్డగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
వారి యొక్క పుట్టినరోజుని ఐక్యరాజ్య సమితి ఈరోజు ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా గుర్తించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్క జాతికి నాయకుడు కాదు, ఈ దేశానికి నాయకుడు. ఆయన భారతదేశ రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ మొత్తం బరువంతా తానే తన భుజాల మీద వేసుకుని ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆ యొక్క రాజ్యాంగాన్ని రచించారు. 7 సభ్యుల్లో ఎక్కువ బాధ్యత వారే తీసుకున్నారు. అంతేకాదు వాళ్ళు ఒక రాజ్యాంగ రచనే కాదు, ఈ దేశంలో స్త్రీలకి సమాన హక్కు కావాలని హిందూ కోడ్ బిల్లు ఆమోదించాలని చెప్పి వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లును ఆమోదించకపోతే తన యొక్క న్యాయశాఖ మంత్రిగా పదవి విరమణ చేశాడు. ఆయన రాజీనామా చేశాడు న్యాయశాఖకి. ఈ దేశంలో సగం మంది స్త్రీలుంటే వాళ్ళ కోసం, అదేవిధంగా ఓబీసీల కోసం, రిజర్వేషన్ కోసం కృషి చేశారు. అదేవిధంగా ఈ దేశంలో దాదాపుగా 3000 కులాలు, 2500 ఉప కులాలు ఉన్నాయి. ఈ ఎస్సీలు కులాలు దాదాపుగా 1109 కులాలు ఉన్నాయి. ఎస్టీలు 744 సుమారుగా ఉన్నాయి. ఇన్ని కులాలున్నా అందరి కోసం కృషి చేశారు. కానీ ఆయన ఏదో ఒక జాతి కోసమో లేకపోతే ఒక రిజర్వేషన్ కోసమో కాదు చేసింది, ఈ దేశంలో ప్రజలందరి కోసం కృషి చేశారు. కాబట్టి ఆయన అవమానాలు పడి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడున్న ఈ యూత్ అంతా జై భీమ్ అని చెప్తున్నారు. జై భీమ్ అంటే ఏంది? విజ్ఞానము వర్ధిల్లాలి, వివేకము వర్ధిల్లాలని అర్థం. అదేవిధంగా మీలో విజ్ఞానం వర్ధిల్లాలి, మీరందరూ బాగా చదువుకోవాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి. చదువు ఒక్కటే మిమ్మల్ని ఉన్నత స్థానం తీసుకెళ్లేది. కాబట్టి మీరందరూ బాగా చదువుకుని ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నారు.